నాకు ఫస్ట్ టైం ఈ లాకెట్ చూడగానే చాలా బాగా అనిపించింది. అసలు ఆ చెక్కిన విధానం గానీ, ఆ డిజైనింగ్ గానీ నెక్స్ట్ లెవెల్‌లో ఉందనమాట. మొత్తం ఎంతమంది లక్ష్మీదేవులు ఉన్నారనేది ఒకసారి కౌంట్ చేసి చెప్పండి. అలాగే ఈ ముత్యాలతో ఫినిషింగ్ కూడా చేశారని అయితే చెప్పొచ్చనమాట. ఇక చూస్తున్నారు కదా, మనం రిచ్ అయిపోయాం అనుకుంటున్నారేమో, కాదండి. తాబేలు ఉంగరాలు అయితే వచ్చాయి. వచ్చినట్టు అయిపోతూ ఉన్నాయన్నమాట ఆఫీస్‌లో స్టాకు. సో, ఊరికనే మొత్తం ఇలా పెట్టుకుంటే ఎలా ఉంటదా అని చెప్పి పెట్టాము. కానీ లుక్ అయితే మాత్రం డిఫరెంట్‌గా ఉంది. అంటే మనకు అలవాటు లేని పని కదా! సడెన్‌గా చూసేపాటికి రిచ్ అయిపోయానేమో అనిపించింది నాకు గూడా. ఈరోజు ఆఫీస్‌కి కొంచెం ఎర్లీగా వచ్చేసాను. అంటే మార్నింగ్ నుంచి రావాల్సొచ్చింది. మామూలుగా అయితే మనం మధ్యాహ్నమే వస్తాము. లేదు అంటే ఒక్కొక్కసారి మార్నింగ్ మాత్రమే వస్తూ ఉంటామనమాట. కానీ ఈసారి మధ్యాహ్నం నుంచి కాక మార్నింగ్ నుంచి వచ్చాను. సరే, ఇక అలా లోకల్ తిరుగుతూ అయితే ఒక షాప్ దగ్గర ఆగాననమాట. ఇంతకుముందు మిర్రర్స్ కనబడితే మనకెందుకులే అనుకునేవాడిని గానీ, ఎప్పుడైతే ఇలా వ్లాగింగ్ స్టార్ట్ చేశానో మనకేం తక్కువ అనిపిస్తూ ఉందనమాట అద్దంలో చూస్తే. సరే, ఇక చిన్న మొబైల్ పని ఉంటే పనిలో పని మనవాడిని అయితే కలిశాను ఈరోజు వచ్చి. కానీ ఏంటో కానీ ఈ మధ్య విజయవాడలో ఏది ఖాళీ ఉండట్లేదు. ఫుడ్ కానీ లేదా తిరిగేది కానీ ఏది ఖాళీ ఉండట్లేదు. అంతా ముగించుకొని ఇంటికైతే వచ్చేసాను. తెలిసిందే కదా, మనం నైట్ పనిచేసే యూదులం అనమాట. యూట్యూబ్కి సంబంధించిన వర్క్ అంతా నైట్ టైం అయితే కంప్లీట్ చేస్తాను. సో, చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా రాసుకోవాలి స్క్రిప్ట్, లేదంటే మొత్తం తేడాలు వచ్చేస్తాయి అనమాట. టికెట్ అయితే సంపాదించామన్నమాట. అంటే హౌసీ అంటారు, ఐడియా ఉందా? హౌసీ ఇదిగోండి, ఇంకో లెజెండ్ కూడా ఉన్నాడు ఇక్కడ. ఇదనమాట వీటి టికెట్టు. సో, మొత్తంగా నలుగురు ఆడుతున్నాం. ఆట అయ్యాక తెలుస్తుంది ఎవరు గెలుస్తారు అని చెప్పి. మొత్తానికైతే టికెట్ 5 రూపాయలు అనుకున్నాం, కానీ మా డబ్బులు మా దగ్గరే ఉంటాయి కాబట్టి ఫ్రీగా అయితే ఆడుతున్నాం అనమాట. సో, చూద్దాం ఎవరు గెలుస్తారని. పెట్టేసి నా ముక్కలో తెచ్చి టికెట్ 14 అంటే 14 అది 30,000 ఫీజు కట్టిన తర్వాత 14 అంటే 14 అని చెప్తే కానీ వాడికి అర్థం అవ్వట్లేదు. చూసారా? ఇదే బాధ అనిపిస్తూ ఉంటుంది. ఏం చేస్తాం, ఏదో క్రాసా టిక్కా అని. 43 ఇదే బాధాకరం. కింద మీద పడి నేను కష్టపడి సంపాదించి ఫీజు కడుతుంటే అది 43 అంటే అర్థం కావట్లేదు. చూసారా? అది. కానీ ఎడ్యుకేషన్ చాలా బాగుంటుంది సార్ మా స్కూల్లో అంటూ ఉంటారు. అంటే ఒక స్కూల్ అని కాదు, చాలా స్కూల్లో అంటూ ఉంటారనమాట. తప్పు స్టూడెంట్ది కూడా అయి ఉండొచ్చు, స్కూల్ని నేను అనట్లేదు. మళ్ళీ దీనికోసం స్పెషల్గా కూల్స్ నా మీద కక్ష కట్టద్దు. మావాడు కూడా చదువుతున్నాడో లేదో ఒక్కొక్కసారి మనకు అర్థమైందా? అది ఎవరి మనోభావాలు, మరదళ్ళు దెబ్బతినకూడదు. ఆపేసి 65 అందులో చూడరా, ఇదిగో ఇక్కడ ఉంది కదరా, ఇదిగో నాకు లేదు. 46 అంటే 46 46 అంటే 90 లేదు 90 కాదురా, టికెట్లో ఉందో లేదో చూడాలిరా, అదే గేమ్. ఓకే, తప్పదు, భరించాలి. కన్నది మనమేగా, భరించాలి. 48 48 అత్తయ్య ఉంది లాస్ట్ ఇదిగోటి 48 అయ్యా లేదు దొరా. 58 60 కదా 58 ఆడంటే 58 అదని అంటే 58 ఇదిగోండి అత్తయ్య మధ్యలో. శబాష్. 54 మీరు సిప్పులతో ఆడుతున్నారు కానీ బుక్తో ఆడుతున్నారు. విన్నర్ ఆఫ్ ది గేమ్. ఒక్కొక్కసారి నిజానికి కంపెనీ స్పీకర్స్ కంటే కూడా నార్మల్ స్పీకర్స్ లౌడ్గా క్లియర్గా వస్తూ ఉంటాయి. అదేంటో అర్థం కాదు. ఏందో అక్కడ జపాన్ వాడు ఏ కనబడితే మనం ఈ కనబడతాం అన్నట్టయితే ఉంటుంది. కానీ నిజం మాత్రం ఇదే.